మీరా అది ఓపెన్ చేసి చూడు. భూమి తమ్ముడు ఇక్కడున్నాడేంటి? వీడు భూమి తమ్ముడు కదా, ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చినట్టు? నువ్వేమైనా మా ఇంటి అతిథి అనుకుంటున్నావా? రారా బయటికి. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా ఇంటికే దొంగతనానికి వస్తావురా? దొంగతనానికి వస్తావురా? నిన్ను దొంగతనానికి వస్తావురా? నేను దొంగని కాదు సార్. దొరికిన ప్రతి దొంగ చెప్పే మొదటి మాట ఇదేరా. బావా చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, నిన్నే అడిగేది. చెప్పరా, చెప్పరా, చెప్పు. దొంగతనం నీకు ఆర్ట్ అయిపోయిందిరా? నేను దొంగని కాదు సార్. బాగా అయింది. ఇదిగో అమ్మాయి, వాడెలాగూ భూమి తమ్ముడే కదా, ఆ కర్రేదో నువ్వే తీసుకుని వాడిలో భూమిని చూసుకుని చితకబాదేయచ్చు కదా. ఆ అవకాశం కోసమే చూస్తున్నాను పిన్ని. నోటిపో. కొట్టకండి మావయ్య, ఇంకా ఆపండి. ఏంట్రా వీణ్ణి కొడుతుంటే నీకు నొప్పి వస్తుందా? బా నొప్పి కాదు మావయ్య, మీ ఇంట్లో పడ్డ దొంగని మాకు అప్పచెప్పకుండా మీరెందుకు కొట్టారు అని చెప్పి పోలీసులు అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి? మావయ్య, డీసీపీతో కూడా మాట్లాడే మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ వచ్చేసి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఏమని సమాధానం చెప్తారు? కరెక్టేరా, చిన్నవాడివైనా మంచి మాట చెప్పావు. చెత్త చెర్రి మంచి ఎంటర్టైన్మెంట్ ని మధ్యలోనే కట్ చేసేసాడు. వీణ్ణి పోలీసులకు అప్పగించి డీజీపీతో వీడి మీద ఎక్కువ కేసులు బనాయించేలా నేను చేస్తాను. పోనివరా. సార్ బావా ఒక్క నిమిషం ఉండు. తోలుడేలా కొట్టినా వీడు దొంగ అని ఒప్పుకోవడం లేదంటే వీడు ఒకవేళ నిజంగానే దొంగ కాదేమో. మేడం, నిజం మేడం, నేను దొంగని కాదు మేడం, మీరే నమ్మండి మేడం. నమ్ముతానురా, నమ్ముతాను. సరే, నువ్వు దొంగవి కాదు, మరెవరివి? ఈ ఇంటికొచ్చి ఏం చెయ్యాలనుకున్నావు? అసలు ఈ ఇంటితో నీకున్న సంబంధం ఏంట్రా? మా బావ కొడితేనే నువ్వు నోరిప్పలేదు, ఇక నేను కొడితే నోరే ఊపుతావు? ఇంతకు మించిన ట్రీట్మెంట్ నీకుండాలి, ఉంటుంది. ఆ ట్రీట్మెంటే ఇప్పుడు నేను నీకిస్తా. మేడం, మేడం వద్దు మేడం. అపూర్వ,
మనం మరీ ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాం అనిపిస్తోంది. మీరేం భయపడకండి బావా. రిస్క్ తీసుకున్నా మన ఇంటి పరువు గడప దాటకుండా చూసుకునే పూచి నాదే. ఇప్పుడు నువ్వు ఎవరో ఎందుకొచ్చావో చెప్పే తీరాలి, లేదంటే కరెంట్ షాక్ కొట్టి చస్తావు. ఆ తర్వాత నీ వెనక్కున్న వాళ్ళు కన్నుళ్ళు పెట్టుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరు. వద్దు మేడం,